నా లైఫ్ అంతా కొంచెం కొంచెం బ్లర్‌లుంటది. అంటే నేను నేను బతికిన లైఫ్, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ 2 ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. నేను 10థో, ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ 'సూర్యనా'ని థియేటర్‌లో చూడడం జరిగింది 'గజినీ' సినిమాకి. అప్పుడు థియేటర్‌కెళ్ళే ఎక్స్‌పీరియన్స్ వేరే. అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి, ఏ థియేటర్‌లో ఆడుతుందని చూసి, థియేటర్‌కెళ్ళి ముందే టికెట్లు తీసుకొని, అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతోని ఆటోలో వచ్చి బయట నిలబడి, ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటికొస్తుంటారు. మొత్తం హార్న్‌లు, బండ్లు వెళ్తుంటాయి. మనని లోపలికి అలౌ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే. ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది. లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్తాము. అలాంటి అన్నీ మర్చిపోయి 'గజినీ' అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న. ఇతను ఎవర్రా, ఏం యాక్టర్రా ఇతను అని సూర్యన్న మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా. ఐ వెంట్ బ్యాక్. I watched Pitamagan, I watched Kaka Kaka. Later on, as I grew up, I again met him in theaters and watched Surya Son of Krishnan. నా లైఫ్లో ఒక స్ట్రాంగ్ సినిమాటిక్ మెమరీ, చంచల సాంగ్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్లో కలిగిన ఎమోషన్ ఈరోజు వరకు మర్చిపోను. నేను అప్పుడప్పుడు there are times where I randomly go back to that song and watch. When I'm between my shoots, I just go and I watch that song and I just watch you, because when I first saw it in the theater, I felt something, and sometimes I want to refeel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood, and Chanchala is one of them, where I just go back and just play it on YouTube and watch. It was one very strong కోర్ మెమరీ ఇన్ మై లైఫ్. నేను యాక్టర్ అవుదామని అరౌండ్ 20 ఇయర్స్ ఉన్నప్పుడు, నేను ఇప్పుడే వస్తుంటే సూర్య నాకు చెప్తుండే, నాకు చాలా గట్టిగా ఈ వ్యక్తిని కలవాలని అనిపించిండే. నేను ఈ బాడీ ఎట్లా చేస్తారా ఇది, నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్ ఉంటుండే. అసలు ఎట్లా సాధ్యం, ఇది ఏం చేస్తే ఇట్లాంటి బాడీ వస్తుంది, నేను ఏం చేయాలి, ఈ మనిషి డిసిప్లిన్ ఏంది, ఈ మనిషి డ్యాన్స్ ఏంది, ఈ మనిషి యాక్టింగ్ ఏంది, ఒకసారి కలవాలి అని నాకు చాలా అనిపిస్తుండే. నేను చాలామందిని కనుక్కున్నా ఎట్లా కలవచ్చు అని, కానీ నేను ఎక్కడో సరూర్ నగర్లో ఉండేటోడిని, ఈయనేమో ఈయన చెన్నైలో, మనం ఎవ్వలం కాదు, ఈయన పెద్ద స్టార్. అసలు పెద్దగా ట్రై చేయలే, అడిగినా చాలా ఆలోచించిన, కోరిక చాలా గట్టిగా ఉండే, కానీ లైఫ్లో ఎప్పుడు మా పాత్స్ కలుస్తాయి అనుకోలే. 15 ఇయర్స్ తర్వాత ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత, 15 ఇయర్స్ తర్వాత సడన్గా లైఫ్ ఈరోజు నన్ను మీతో ఈ మూమెంట్ షేర్ చేసుకునేటట్టు చేసింది. ఇట్ విల్ బీ సచ్ అ స్పెషల్ మూమెంట్. ఐఎమ్ సేయింగ్ ఐ నెవర్ థాట్ అవర్ పాత్స్ విల్ క్రాస్. ఐ రియలీ వాంటెడ్ టు మీట్ యూ 20 years ago. Today, sharing this moment with you, this film with you, is a very special memory to me in life. సినిమాలు నడుస్తుంటాయి, హిట్లు అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి, కానీ ఈయనని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఈయన ఎఫర్ట్, ఈయన పర్ఫార్మెన్స్, ఐ ఆల్వేస్ లవ్ ద యాక్టర్ దట్ హీ ఈస్, irrespective of if I like the film or not. I always love him. That's the kind of performer he is, and that's how much he inspires other actors with his choice in films. You need to have certain balls and courage to pick such random genres of films, such experimental genres of films. And so many of these films are special to so many of us in different ways. Suryana, I hope కాదు, రెట్రోలు అంటారు షో చేద్దామని. మే 1st షో చేయండి అన్న, చేయండి, షో చేయండి. ఐఎమ్ సేయింగ్ పుట్ ఆన్ అ షో దిస్ May 1st with Retro, and the audience will be there to love you and celebrate you. I hope the film achieves all success. I hope God blesses you with all health, happiness, success, energy, so that you can continue entertaining us, and also you continue doing what you do as a person in life.